ఓకే. మేము పోయినాక చాన్నాళ్లకు హ్మ్. అంటే ఎన్టీ రామారావు మార్చ్, ఏప్రిల్‌లో మే ఆయన బర్త్‌డే నాడే హ్మ్. అంతకంటే కొద్దిగా ముందు పార్టీ డిక్లేర్ చేసి హ్మ్. మే 28 నాడు హ్మ్. నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో ఫస్ట్ మహానాడు సభ పెట్టాడు. ఓకే. అప్పుడు దానికి అటెండ్ ప్రతి మహానాడు సభకు అటెండ్ అవుతూ వస్తున్నాం. తర్వాత హ్మ్. ఎలక్షన్‌లు డిక్లేర్ అయిన తర్వాత కేసీఆర్ తెలుగుదేశంలోకి వచ్చాడు. సో, కేసీఆర్ టీడీపీలోకి వచ్చిండు అప్పుడు. టీడీపీలోకి వచ్చాడు సారీ. హుహు. టీడీపీలోకి వచ్చాడు. ఓకే. అంతవరకు లేడు. ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత వచ్చాడు. సిద్దిపేట రాజకీయాలు మాట్లాడదాం. తర్వాత రాష్ట్ర రాజకీయాలు కూడా మాట్లాడదాం అన్న. చంద్రశేఖర్ అన్న. సో, మిమ్మల్ని ఇప్పుడు అధికార పార్టీ నాయకులనన్నా, సిద్దిపేటలో ప్రతిపక్ష పార్టీ నాయకులనన్నా, సడీ సప్పుడు లేని నాయకులనన్నా ఏమనాలో అర్థమవుతుంది నాకైతే. నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు ఏమైనా అనిపిస్తుందా సిద్దిపేటలో మీకు? సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు నాకే కాదు ఎవరు కూడా అనపడలేదు. ఎందుకంటే నేను 12 సంవత్సరాలు టీడీపీలో పనిచేసినాను. ఆ తర్వాత 94లో కాంగ్రెస్లోకి వచ్చిన. నేను కాంగ్రెస్లోకి ఎప్పుడైతే వచ్చినా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో అధికారంలో లేదు. అయితే ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటంటే ప్రాంతీయ పార్టీలలో అక్కడ ఉండే ఆ పార్టీ అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళే బాస్. ఓకే. కానీ సిద్దిపేట కాంగ్రెస్ అది ప్రాంతీయ పార్టీలలో అదే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అందరు స్వతంత్రులే. మనకు ఒక చిన్న ఒక సామెత ఉంది, స్వతంత్రుడికి బాధ్యతలు ఎక్కువ, బానిసకు బాధలు ఎక్కువ. అయితే ఈ బానిస బతుకులు అనేది ప్రాంతీయ పార్టీలో ఉంటుంది. ఓకే. కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రం ఎక్కువ ఉంటుంది. అయితే కొన్ని మాలు సిద్దిపేట ఏమంటారంటే సిద్దిపేటలో కార్యకర్తలు వేరే కొన్ని పార్టీలతోని లింక్ అయి ఉన్నారు, వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుంటున్నారు, అది ఇదని. నేను అట్లా వాళ్ళని ఎప్పుడు నేను ఖండిస్తున్నాను. నిజానికి మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే ప్రతి ఒక్కడు కార్యకర్తనే ప్రతి ఒక్కడు తెలివైన లీడరే. ఎందుకంటే గత 40 సంవత్సరాల 41 సంవత్సరాలు వచ్చింది కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో లేకుండా కూడా వాళ్ళు ఈడ్చుకుంటూ ఇప్పటివరకు వస్తూనే ఉన్నారు. వాళ్ళు కొత్త వాళ్ళు వస్తుంటూ పాత వాళ్ళు పోతున్నారు. మళ్ళీ ఏమో దూసుకుందామని వస్తున్నారా, లేకుంటే కట్టలు కట్టుకుందామని వస్తున్నారా? అంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది బాగుంటుంది. అందుకే కొంతమంది స్వేచ్ఛ ఉండడం వల్ల వాళ్ళకు మాట్లాడే వాక్ స్వతంత్రం కూడా ఉంటుంది. అది ఇతర ప్రాంతీయ పార్టీలలో ఉండదు. మిగతా పార్టీలలో లేదు. అంటే మీ దాంట్లో మీరు విమర్శించుకున్నా, ఎన్ని కుమ్ములాటలు ఉన్నా, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా మీరు మీ కార్యకర్తలు వెనకేసుకొస్తారన్న? ఏర్కొచ్చేది కాదు, వాస్తవం. ఇప్పుడు నేను ఎందుకు వేసుకొస్తాను, అది వాస్తవం కాబట్టి మీకు చెప్తున్నా. అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా కూడా తట్టుకొని నిలబడ్డారు అంటారు. నిలబడ్డారు. ఇంకోటి మంచి తెలివైన పనులు ఏ టైంలో